మీరు లోక సంబంధికులైన ఎడల లోకము తన వారిని సహించును కదా. కానీ మనం అందరం ఏ వారము? ఈ లోకంలో ద్వేషించబడేవారం కదా, ఈ లోకంలో హింసించేవారం కదా, ఈ లోకంలో అంధకార క్రియల చేత మనం బందీలైన వారం కదా. అందుకనే యేసయ్య నన్ను అన్నాడు, ఏమన్నాడు? అయితే మీరు లోక సంబంధికులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఈ వాక్యం చేత నీతో మాట్లాడాలని దేవుడు ఆశకుని ఉన్నాడు. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి. ఏమంటున్నాడు? సహోదరులారా, లోకము మిమ్మల్ని హింసించిన ఎడల ఆశ్చర్యపడకండి. ఎందుకంటే మనకంటే ముందుగానే యేసయ్యను హింసించింది, సిలువ మరణానికి అప్పగించింది. నా పాపముల కొరకు ఆయన ఈ లోకంలో బలియాగమైనాడు కదా. వధించినటువంటి గొర్రెపిల్ల వలె ఆయన సిలువకు వేలాడి ఉన్నాడు. నీ పాపముల కొరకే, నా పాపముల కొరకే. అందుకనే మనము ఈ లోక సంబంధికులం కాము. ద్వేషించిన వారిని కొరకు మనం ప్రార్థన చేయాలి, హింసించి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి.